ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ అయిన లియాద్ విలియమ్స్ను ఢిల్లీ టీం తీసుకుంది. వ్యక్తిగత కారణాల వలన ఈ సీజన్కు హ్యారీ బ్రూక్ దూరం కావడంతో అతని స్థానంలో కనీస ధర అయిన 50 లక్షల రూపాయలకు లియాద్ విలియమ్స్ను తీసుకుంది. ఈ విషయాన్ని ఢిల్లీ టీం తన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దక్షిణాఫ్రికా తరపున విలియమ్స్ 2 టెస్టులు, 4 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. భారీ హిట్టర్ అయిన హ్యారీ బ్రూక్ను 4 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. కానీ తన నాన్నమ్మ మరణించడంతో హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలని ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. ఢిల్లీ టీం ఈ సీజన్లో ఫెయిలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. 5 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ టీం 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. బ్యాటింగ్లో కొంతవరకు రాణిస్తున్న బౌలింగ్ మాత్రం బౌలర్స్ భారీ పరుగులు సమర్పించుకుంటున్నారు. బౌలింగ్ విభాగంలో స్ట్రాంగ్ అవడానికి హ్యారీ బ్రూక్ స్థానంలో లియాద్ విలియమ్స్ను తీసుకున్నట్లు ఢిల్లీ టీం పేర్కొంది. మరి విలియమ్స్ రాకతో ఢిల్లీ టీం విజయాలు నమోదు చేస్తుందో లేదో చూడాలి.